నిన్న చూసాము నడి రోడ్డు మీదే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ని ఎలా టీడీపీ గుండాలు హత్య చేశారో చూసాము. ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంటికెళ్ళి పరామర్శించారు. ఈ రాజకీయ కక్షతోని ఈ హత్య చేశారు. ఈ కుటుంబానికి, రషీద్ కుటుంబానికి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా వైఎస్ఆర్సీపీ తప్పకుండా అండగా ఉంటుంది. మేము వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో అన్ని దారుణాలకు తెగబడుతున్నారని టీడీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దుయ్యపట్టారు. వినుకొండలో టీడీపీ గుండా చేతిలో 2 రోజుల కిందట అతి కిరాతకంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ యువ కార్యకర్త అయిన రషీద్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. జగన్ని చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన ఘటన జరిగిన తీరుని ఆయన అడిగి తెలుసుకున్నారు. చంపేసే అంత కక్షలు లేవు, ఎందుకు ఇలా జరిగింది అని ఆరా తీశారు. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలని రషీద్ తల్లి జగన్కు వివరించారు. వైఎస్ఆర్సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకుని బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడి పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నారనేది తెలుస్తుంది. నా కొడుకును చంపిన వాళ్ళను రోడ్డుపైనే ఉరి తీయాలని రషీద్ తల్లిదండ్రులు కోరారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫోటోలను టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫోటోలను జగన్మోహన్ రెడ్డి గారికి రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. హత్య వెనుక ఎవరున్న వదలం, మీ కుటుంబానికి అండగా ఉంటాము అని రషీద్ కుటుంబ సభ్యులకి జగన్ ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని దారుణాలే కాపాడాల్సిన పోలీసులే నిందితులను వత్తాసు పలుకుతున్నారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలాగే రషీద్ కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి వాళ్ళని ఓదార్చారు. అంతకుముందు రషీద్ కుటుంబ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ కుటుంబానికి పరామర్శించిన టైంలో పలువురు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు. ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితులు, అంత ఫ్యాక్షన్, అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనకలేదు సాక్షి చేసుకున్నాను. ఐడి కార్డు నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకోండి అని నీళ్ళు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము నేనుండా మీ అని నీళ్ళు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి
వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. 29 ఉంటాయ్యా. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసాడు. కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి నలుగురు చంపుతామని చెప్పి రికార్డింగ్ ఉందా? రికార్డ్ తెప్పి చూసారా రికార్డింగ్? నీ ఫోన్ వాట్సాప్ ఫోన్ करके भेजो తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల